అందరికీ నమస్కారం. అంతులేని కథలా సాగిన టీవీ సీరియళ్లకు సైతం శుభం కార్డు పడుతుంది కానీ టెక్కలి థియేటర్లో ఆడుతున్న దువ్వాడ కుటుంబ కథా చిత్రానికి మాత్రం ఎండ్ కార్డ్ అస్సలు పడడం లేదు. పూటకో మలుపు రోజుకో ట్విస్ట్ అన్నట్టుగా కథ సాగుతూనే ఉంది. ఎండ్ కార్డు పడుతుందని అనుకున్న ప్రతిసారి ఏదో ఒక ట్విస్ట్ తో మలుపు తిరుగుతుంది. తాజాగా ఈ వివాదంలో ఇంటర్వెల్ బ్యాంక్ లాంటి ట్విస్ట్ అయితే రివీల్ అయింది. ఇటీవల మాధురికి జరిగిన యాక్సిడెంట్ ని సూసైడ్ అటెంప్ట్ గా క్రియేట్ చేసినందుకు దువ్వాడ శ్రీనివాస్ ప్రయత్నించారని, మాధురి కోసం కట్టుకున్న భార్యపై అబద్ధాలు చెప్పించారని ఆవేదన వ్యక్తం చేశారు దువ్వాడవాణి. అయితే దువ్వాడ శ్రీనును ఎమ్మెల్సీ పదవి నుంచి టర్మినేట్ చేయాలని డిమాండ్ చేశారు. దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ గొడవ జరుగుతున్న టైంలోనే మాధురికి కారు ప్రమాదం జరిగింది. అయితే ఇది ప్రమాదం కాదు, తానే ఆత్మహత్యాయత్నం చేసినట్లుగా దానికి వాణియే కారణమని మాధురి చెప్పారు. అయితే ఈ క్రమంలోనే ఓ ఆడియో సెన్సేషనల్ గా మారింది. ఇది ప్రమాదం కాదని, ఆత్మహత్య చేసుకోవడానికే ప్రయత్నించినట్లు చెప్పాలని దువ్వాడ శ్రీనివాస్ చెబుతున్నట్టు వైరల్ ఆడియోలో ఉంది. అయితే మాధురికి యాక్సిడెంట్ జరిగితే దాన్ని ఆత్మహత్యాయత్నంగా చిత్రీకరించి తనని ఇరికించే ప్రయత్నించారని వాణి పేర్కొంటున్నారు. అయితే ఆ ఆడియోలో ఉన్నది తన వాయిస్ కాదంటున్నారు దువ్వాడ శ్రీనివాస్. అసలు ఆ ఆడియో ఎలా వచ్చింది, ఎవరు ఫ్యాబ్రికేట్ చేశారో తేల్చాలంటున్నారు. ప్రమాదాన్ని సూసైడ్ అని చెప్పించి తనపై నిందలు వేస్తున్నారని వాణి పేర్కొన్నారు. శ్రీనును ఎమ్మెల్సీ పదవి నుంచి టర్మినేట్ చేయాలని కూడా డిమాండ్ చేసింది. అయితే వైరల్ అవుతున్న ఆడియో ఫేక్ అంటూ దువ్వాడ శ్రీను పేర్కొంటున్నారు. ఇది తన వాయిస్ కాదని ఆయన చెప్తున్నారు. చూడాలి మరి ఆ ఆడియోలో ఉన్న ఆ మనుషులు ఎవరు ఏంటి అనేది.